వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్లోని మడికొండలో సెయింట్ టెక్ మహీంద్రా క్యాంపస్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. తెలంగాణలో అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తామని హామీ. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. యాచకుడిని హత్య చేసిన మరో యాచక సైకో. హైదరాబాద్లోని కొండాపూర్లో నూతన బ్లూ స్టోన్ జ్యువెలరీ స్టోర్ ప్రారంభం. అందుబాటులో ఉండే ధరల్లో ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయవచ్చన్న బ్లూ స్టోన్ వ్యవస్థాపకుడు గౌరవ్ సింగ్. తూర్పుగోదావరి జిల్లా శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రోజాకు స్వామివారి ఆశీర్వచనం, అమ్మవార్ల శేషవస్త్రాలు అందించిన ఈవో సౌజన్య ప్రభాకర్. వరంగల్లో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రా యాజమాన్యంతో పాటు ఆనంద్ మహీంద్రాకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తామన్నారు. కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండలలో ఈ ఏడాదే ఐటీ పార్క్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్దుతామని, అనేక వనరులున్న వరంగల్లో సేవలు అందించాలని టెక్ మహీంద్రా కంపెనీని కోరామని, అడిగిన వెంటనే వరంగల్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయడానికి మోహన్ రెడ్డి, గున్నాని ముందుకొచ్చారన్నారు. టెక్ మహీంద్రా సెయింట్ క్యాంపస్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వరంగల్లో తాము ఊహించిన దానికంటే వేగంగా ఐటీ విస్తరిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్ మహీంద్రా సీఈఓ ఎండి గున్నాని, సెయింట్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో కలిసి క్యాంపస్ ను పరిశీలించారు. శుభ కార్యక్రమానికి విచ్చేసిన సెయింట్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి గారు, టెక్ మహీంద్రా సీఈఓ సిపి గున్నాని గారు, పెద్దలు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మీరు జరుగుతున్న డెవలప్మెంట్ చూసినా కింద ఉన్న వాళ్ళ ఉత్సాహం చూసినా తప్పకుండా అతి త్వరలోనే మీ సంస్థలో ఈ పూర్తి స్థాయి బిల్డింగ్ కూడా సరిపోకుండా మళ్ళీ మీరే ఇంకో బిల్డింగ్ కూడా కట్టాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను. సిపి గున్నాని గారు మరి టెక్ మహీంద్రా సీఈఓ 2 ఏళ్ల కింద వారిని ఆనంద్ మహీంద్రా గారిని కలిసినప్పుడు దావోస్ లో అక్కడ ఒప్పుకున్నారు. వారు కూడా ఈరోజు ఎదురుగానే ప్రారంభించారు సంస్థని. కానీ సిపి मैं फिर से वही बात कह रहा हूँ जो मैंने वहां पे कहा था आपसे, और आप यहाँ पे तो कमिटमेंट दी और कमिटमेंट सलमान खान वाली कमिटमेंट चाहिए. एक बार कमिट हो गए तो फिर आपका भी नहीं सुना. तो मैं क्या कह रहा हूँ सीपी के उनके तो 16,000 एम्प्लॉई है, आपके 1,29,000 पुटिंग यू ऑन द स्पॉट लाइट. अगर उनके यहाँ पे 1,000 एम्प्लॉई हो गए, आपके तो 8 गुना होना चाहिए. तो इसीलिए मैं आपसे रिक्वेस्ट कर रहा हूँ कि टेक महींद्रा भी जो है यहाँ पे अभी जो अच्छा शुरुआत आपकी तरफ से हुआ है, मैं उम्मीद करता हूँ कि आपका भी कैंपस शानदार एक कैंपस बने और यहाँ पे एक इंफ्रास्ट्रक्चर की जैसा आपने कहा हेलीपोर्ट सर्विस या मामनूर एयरपोर्ट रीओपनिंग, ऑल ऑफ दीस विल बी टेकन केयर ऑफ बाय द गवर्नमेंट. ఈ రెండు సంస్థల ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న వరంగల్ పట్టణం, అదే రకంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన యువకులు, వరంగల్ పట్టణానికి సంబంధించిన యువత, ముఖ్యంగా టెక్ మహీంద్రాలో ఆల్రెడీ పనిచేస్తున్న సోదరులకి, సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా I would like to extend my sincere gratitude and thanks to both Chairman of Science, Sri Mohan Reddy Garu, and CEO of Tech Mahindra, Sri CP Gurnani Garu. ఆనంద్ మహీంద్రా గారితో, అదే రకంగా సిపి గుర్నాని గారితో అక్కడ కలుసుకోవడం జరిగింది. కలిసినప్పుడు వారితో మాట్లాడుతూ, మీకు ప్రపంచవ్యాప్తంగా 132,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 90 దేశాల్లో మీరు పనిచేస్తూ ఉన్నారు, అందులో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ తర్వాత అంతటి ప్రశస్తి, అంతటి గొప్ప అవకాశం, గొప్ప వనరుగా ఉన్న మా వరంగల్ పట్టణానికి మీ ద్వారా మా వరంగల్ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి అని ఆనంద్ మహీంద్రా గారిని, సిపి గుర్నాని గారిని కోరినప్పుడు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా వెంటనే అక్కడికక్కడే ఒప్పుకొని ఈరోజు మళ్ళీ 2 సంవత్సరాల లోపే సెంటర్ ప్రారంభోత్సవం కూడా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. వరంగల్ పట్టణానికి, తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకి ఐటీ విస్తరణ అనేది కేవలం ఇది ఆరంభం మాత్రమే, అంకురార్పణ మాత్రమే అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
సైదాబాద్లోని ధోబీఘాట్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై యాచిస్తున్న వ్యక్తిపై ఓ సైకో వ్యక్తి రోడ్డుపై హల్చల్ చేసుకుంటూ వచ్చి గుర్తు తెలియని సైకో బిచ్చగాడిని మెడకు బట్ట బిగించి అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. స్థానిక సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సైకో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మళ్ళీ కింద లాగిడు ఇల్లు పైన బట్టలు లేవంటే బట్టలు లేవని ఆడిపుచ్చోడా మా ఉన్న ఆడవాళ్ళందరూ రాయి తీసుకుని అందరూ వేలు కొట్టు ఇంటికి కట్టెలు రాయలు. హైదరాబాద్లోని కొండాపూర్లో వైట్ ఫీల్డ్లో గల శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో బ్లూ స్టోన్ జ్యువెల్స్ నూతన స్టోర్ను ప్రారంభించారు. బ్లూ స్టోన్ వ్యవస్థాపకుడు CEO గౌరవ్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ హైదరాబాద్ సిటీలో ఇది 3వ స్టోర్ అని, భారతదేశం మొత్తంలో 16 స్టోర్స్ ఉన్నాయని, అత్యుత్తమ నాణ్యతకు మరియు అద్భుతమైన డిజైన్లకు పెట్టింది పేరు బ్లూ స్టోన్ అని కొనియాడారు. ఒకేషనల్ పరంగా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. पूरे पूरे इधर एक बार इधर देखिए थोड़ा इधर और थोड़ा लुकिए We are very excited about this store. This store is in Sharat City Mall, which is one of the most happening malls in Hyderabad at this point in time. We have opened this store in partnership with Mukesh Ji. To have a partnership with them. The designs are very beautiful. So in India, in total we have 16 stores now. And we started opening stores only 1.5 years back. So we are seeing great traction, not only in Hyderabad but in different cities in India. So Bangalore, Hyderabad, Guwahati, Chandigarh, we have stores. We have existing stores in all these cities, including these 16 stores, and there are few more to open. So we are going to have almost 30 stores by March of next year. Okay, is there an imported item? No. So to tell a bit more about Blue Stone, we started as an online only jewelry brand. Back in 2012. So we saw was great traction, great love for the designs that we created. So we have over 8,000 unique designs which have been created by Blue Stone. So it's not. So these are all in-house designs created by in-house designers, and all the bits are also manufactured in-house. So what we noticed was that on internet, a lot of people were actually falling in love with those things, and a good chunk of that was also buying it online. But then there was a big chunk who had a big customer base that responded by saying that while the designs are great, we still don't have the comfort in the channel, which would be enough
for us to make the purchase. And those customers actually requested us if they can somehow see those products in the offline, touch it through one also. And hence we are stringing into the channel in the final space. Blue Stone, each and every design, each and every piece that we have Blue Stone is designed and manufactured by Blue Stone. So it's a totally vertical integrated which also helps us deliver very high quality designs and very high quality goods to our customers. This total always belongs to traditional and wedding wear also? Not exactly. So what we also believe is today's youth or today's women, they are moving more and more The modernization. towards modernization, the kind of attire that they wear. A lot of them are big. రాజధాని అమరావతిలో దోచుకుని దాచుకున్న హెరిటేజ్ భూములు రేట్లు పడిపోతాయనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఆందోళన పడుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే రోజా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రోజాకు ఆలయ వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఈవో సౌజన్య ప్రభాకర్ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తన మాటలు ప్రజలు నమ్మడం లేదని, ఇప్పుడు ఆయన తన భార్య భువనేశ్వరిని దింపి ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. కూడా చాలా ధర్మాత్ముడు ఆయన, అందుచేత ఆయనకు ఆ వరాన్ని ఇచ్చారు దేవతలు. మనకి నమస్కారం చేస్తాడు గయాసురుడు. ఎందుకు వచ్చారు స్వామి, ఏమిటి కారణం అంటారండి. లోక కళ్యాణారేడు ప్రీతి, దత్తాత్రేయుడు ఔదుంబర వృక్షం ప్రీతి, విష్ణుముఖుడు దృశ్యామి. నమో హర హర మహాదేవ్యే నమో నమః. ఇక్కడ పిఠాపురంలో కూడా కుక్కటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఎప్పుడు ఈ సైడ్ వచ్చినా కూడా ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వారి ఇచ్చిన బలంతో ప్రజలకి అండగా ఉంటూ అనేక సమస్యల మీద పోరాడుతూ మరి అందరి మన్ననలు పొందుతూ వచ్చాం. ఈరోజు అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీటుతో మరి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మరి దేవుళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి కనీసం నోటిఫికేషన్ కూడా మరి ఇవ్వని చంద్రబాబు నాయుడు ఈరోజు రాజధాని మీద ప్రేమ ఉన్నట్టుగా నటించడం ఎంతవరకు మరి సమంజసం, ప్రజలు ఎలా నమ్ముతారో ఒకసారి మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇన్సైడర్ ట్రేడింగ్ తో హెరిటేజ్ భూములు అలాగే తన బినామీలతో కొన్న భూముల రేట్లు తగ్గిపోతాయన్న భయంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా గగ్గోలు పెడుతున్నారు. కానీ రైతులకి జరిగిన అన్యాయం ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని సర్వనాశనం చేసి 13 జిల్లాలకి 33,000 ఎకరాలు కావాలని 3 పంటలు పండే భూములను దోచుకోవడం జరిగింది. కానీ వారికి ఏమీ కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించి 5 ఏళ్లు కాలం గడిపేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశాడు అంటారు. 5 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా ఈరోజు వైఎస్ఆర్ భరోసా ఇచ్చి ఆదుకున్నాడు. అలాగే వారు కోరుకున్నవన్నీ కూడా చేస్తూ విపత్తు నిధిని, అలాగే మీరు చూస్తే మద్దతు ధర కోసం నిధిని అన్ని రకాలుగా వాళ్ళకి చేస్తున్నారు. అండ్ అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఉన్న భూములు ఇచ్చిన రైతులకి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా భూముల్ని అందుబాటులో తేవటమో, దానికి ఆల్టర్నేటివ్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వటమో చేస్తానని స్పష్టంగా చెప్తున్నా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న రాద్ధాంతం కేవలం ప్రతి విషయాన్ని పాలిటిక్స్ చేసి దాంట్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అంటే ఆయన అబద్ధాలని ప్రజలు నమ్మటం లేదని ఆయన భార్య భువనేశ్వరి గారిని తీసుకొచ్చి సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. సిద్దిపేట జిల్లా బుస్నాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ను సందర్శించి విద్యార్థులతో కాసేపు గడిపి విద్యార్థులకు పాఠాలు బోధించమన్నారు. ఉపాధ్యాయులకు ప్రశ్నలతో చెమటలు పుట్టేలా చేశారు. స్థానిక పాలన రాష్ట్ర మన రాజ్యాంగం ఎవరు ఉపయోగించారు? అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాం.
5:45 1 hour సరిపోద్దా 1 hour రెడీ ఉన్నారు కదా మీరు మరి సార్ దగ్గరికి వచ్చిన ఇంకో గంట ఎక్కువ చెప్తే బాగున్నాయి మరి రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైంది 39 to 45 ఏం పేరు ఏ సబ్జెక్ట్ ఇష్టం మీకు బాగా చెప్పేది మీకు ఏదో నాకు నచ్చిన టాపిక్ మీద చదువు ఒక చిన్న వ్యాసం చెప్పినాను వ్యాసం ఏదో ఒక సబ్జెక్ట్ మీద హరితహారం మాట్లాడతాం మిషన్ కాకతీయ మాట్లాడతాం ఏదో ఒక దానితో ఒక 2 నిమిషాలు మాట్లాడతాం పర్యావరణం అమరావతి రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు బయలుదేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు లోకేష్ తో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడిని విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేము ముగ్గురు ఒకే బండి ఎక్కుతాం రండి దొంగలు ఏం చేస్తాం అడిగిందా ఇది ఒక ఎమర్జెన్సీ లాగా కదా బిడ్డలే కర్రలు పడి మాకు ఇబ్బంది ఏం లేదు సార్ మేము పుట్టిన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్ గ్రామ శివార్లో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపుతోంది. గ్రామ వీఆర్ఏ ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న నారాయణఖేడ్ సీఐ రవీందర్ రెడ్డి, మనూర్ ఎస్ఏ నరేందర్, ఖేడ్ ఏఎస్ఐ కుత్బుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియో నడుస్తుంది చూపించిన కొద్ది దీన్ని తీసుకుంటుంది.
వెనక రావనా? నిన్న పెట్టకుండా ఇంకోటి ఏమన్నా ఉందా పక్కన పొట్టి లేకపోతే పైసలు ఉన్నట్టున్నాయో జేబులో ఉన్నాయి చూడు. కరడు కట్టే తీవ్రవాది పత్తలాటల చిల్ల చిల్లర అవే పత్తలే. 2 ప్యాంట్స్ ఉన్నాయి. బట్టలు రాస్తే 2 పాయింట్లు అంటే ఈ 2 పాయింట్లు ఎందుకు పెట్టరు ప్రతి ఒక్కరికి? ముద్ర శరీరం పైన 2 ప్యాంట్స్ నలుపు రంగు. శవం పైన కాదు, శవం పక్కన. ముద్దుని శరీరం శవం కరెక్ట్. శవము ముద్దుని కరెక్ట్ అన్నట్లు చెప్పు. ముద్దుని శవం పక్కన. టైం వస్తుంది. సెకండ్ స్టార్ట్ అయింది. మీద స్టార్ట్. ఏ జేబులు ఉండేవి? వాచ్ ప్యాకెట్ 2 రాస్తున్నా. ముద్దుని ప్యాంట్ అనాలా ఏమనాలా? ముద్దుని ప్యాంట్ జేబులు అంటారా? శవం పక్కన గల ప్యాంటు వాచ్ ప్యాకెట్ నందు. శవము పక్కన గల ప్యాంటు పక్కన వాచ్ ప్యాకెట్ నందు గల వాచ్ ప్యాకెట్లో నోట్లు, చిల్లర నోట్లు. ప్యాకెట్లో చిల్లర నోట్లు కలవు. వాటిని సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేసీఆర్ కిట్ను ఎంపీపీ ముప్పని ఆశా శ్రీకాంత్ రెడ్డి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్కుమార్, డాక్టర్ నజియా, సూపర్వైజర్ కమల తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో ఐఎన్టీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కార్మిక సంఘం నాయకులు, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జానక్ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అనేకమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వ రంగస్థలాన్ని ప్రైవేటు చేసి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 16 జాతీయ సంఘాలు, కొన్ని ప్రాంతీయ సంఘాలు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 8వ తారీఖు నాడు సమ్మె చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని విజయవంతం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున సింగరేణి కార్మికులని అభ్యర్థిస్తున్నాం. అసలు ఎందుకు సమ్మె చేయాలా, అసలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాలనే మాట ఆలోచిస్తే
బొగ్గు కంపెనీని మాయం చేయాలని చూస్తాడు. 100% విదేశీయ ప్రత్యక్ష పెట్టుబడులని బొగ్గు ఇండస్ట్రీలో పెడతాడు. దానివల్ల రేపు పొద్దున సింగరేణి కాలేజ్ మాయమైపోద్ది, కోల్ ఇండియా మాయమైపోద్ది. గతంలో ఎప్పుడో 1886లో 8 గంటల పనిదినానికి చికాగోలో ఉద్యమం చేసి 8 గంటలు తెచ్చుకుంటే దాన్ని 9 గంటలు చేస్తాడు. కార్మిక సంఘాలు ఉండొద్దట. కార్మికులకు సమ్మెలో పోతే 5 సంవత్సరాలు జైలు కానీ 5 లక్షల రూపాయలు ఫైన్ కానీ వేస్తారట. బొగ్గు గనులని ప్రైవేటీకరణ చేస్తారట. కోల్ ఇండియాలో ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుని బయట వాడుకున్నాడు. సింగరేణి కాలేజీలో కూడా మన డబ్బులు 2,000 కోట్ల రూపాయలు మినరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఫండ్కి ఇస్తే దాని మీద ఉన్నటువంటి కార్మికులు కానీ ఇక్కడున్న ప్రాంతాల్లోకి శానిటేషన్ విషయంలో, డ్రింకింగ్ వాటర్ విషయంలో, పబ్లిక్ హెల్త్ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ దాంట్లో వాటి పెట్టుకోలేదు. ఇక వేజ్ బోర్డ్ అనే మాట మనం మర్చిపోవాలి. ఇదే కనుక సక్సెస్ కాకపోతే మనకి 5 ఏళ్ళకోసారి వచ్చే వేజ్ బోర్డుని మోడీ ప్రభుత్వం తీసేస్తుంది. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఇంక్రిమెంట్ ఉండదు. కార్మికులకి ఇప్పుడు ఇచ్చేటువంటి ఇన్సెంటివ్లు, బోనస్లు, లాభాల బోనస్లు ఉండవు. కార్మికుడు యాక్సిడెంట్ అయిపోతే యాక్సిడెంట్ కాంపెన్సేషన్ యాక్ట్ అట్రాక్ట్ కాదు. ఇన్ని రకాల శరణు కోరిన వారికి పౌరసత్వం కల్పించడం తప్పేమీ కాదని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండల పరిధిలోని కృష్ణానగర్లో ఎన్ఆర్సీ, సిఏబీ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపీ నాయకులు గడప గడపకు తిరిగారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రతిపక్ష పార్టీలు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాయని, వారి మాటలను ముస్లిం సోదరులు తిప్పికొట్టాలని కోరారు. దీంతో హిందూ ముస్లింల మధ్య అభద్రత భావాన్ని కలిగిస్తున్నారని, కేవలం అధికారం కోసమే కుట్రలు చేసి దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీయడం సరికాదని ప్రతిపక్షాలకు సూచించారు. అని జైళ్లు కడుతున్నారు వాళ్ళని పెట్టని. ఏమయ్యా 22 కోట్ల మంది ముస్లింలకు జైలు కట్టి పెడతారా? వాళ్ళని దాంట్లో పెడతారా? వాళ్ళ పొద్దున్నే అన్నము, మధ్యాహ్నం అన్నము, రాత్రి అన్నం పెట్టి వాళ్ళని అల్లా జైళ్ళల్లో పెట్టి ప్రిజనర్స్గా వాళ్ళని దాక్తారా? ఈ ఎవరికైనా శక్తి ఉందా 22 కోట్ల మంది జైల్లో పెట్టడం? అసలు వీళ్ళకు సంబంధం లేని విషయాన్ని ఈరోజు రూమర్ స్ప్రెడ్ చేసి సోనియా గాంధీ ఒకవైపున, రాహుల్ గాంధీ ఒకవైపున, ప్రియాంక గాంధీ ఇంకొక వైపున, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంకొక పైన, మమతా బెనర్జీ అయితే ఆ అమ్మ రోత ముట్టించుంది. దినం రోత ఓట్ల కోసం. అందుకే క్లియర్గా చెప్పుకుంటూ పోతున్నాం, ఇది చాలా ఈ దేశాన్ని దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను మరియు బంద్కు సహకరించి విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు, ఏఐటియుసి, సిఐటియు, టియుసిసి సంఘాలు పాల్గొన్నాయి. రేపు జరగబోయేటటువంటి దేశవ్యాప్తంగా బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు మన శ్రీకాళహస్తిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక చిన్నపాటి బైక్ ర్యాలీని జరపడం జరుగుతూ ఉంది. ఎన్ఆర్సీ అదేవిధంగా సిఏఏ బిల్లులకు వ్యతిరేకంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్లోని మడికొండలో సెయింట్ టెక్ మహీంద్రా క్యాంపస్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. తెలంగాణలో అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తామని హామీ. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. యాచకుడిని హత్య చేసిన మరో యాచక సైకో. హైదరాబాద్
హైదరాబాద్లోని కొండాపూర్లో నూతన బ్లూ స్టోన్ జ్యువెలరీ స్టోర్ ప్రారంభం. అందుబాటులో ఉండే ధరలో ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయవచ్చన్న బ్లూ స్టోన్ వ్యవస్థాపకులు గౌరవ్ సింగ్. తూర్పుగోదావరి జిల్లా శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రోజా. ఎమ్మెల్యే రోజాకు స్వామివారి ఆశీర్వచనం, అమ్మవార్ల శేషవస్త్రాలు అందించిన ఈవో సౌజన్య ప్రభాకర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.